Good morning, everyone. So, today I am going to explain the 10th class second unit C reading, The Brave Potter. The Brave Potter meaning సాహసమైన కుండలు చేసేవతను. ఓకే, సో ఇవాళ స్టోరీ ఏంటంటే దిస్ స్టోరీ వాజ్ రిటన్ బై మార్గ్యురైట్ షేక్ హ్యాస్ చూజన్ ఎ వెరీ వెల్ నోన్ ఇండియన్ folk tale for retelling in English. సో తనేంది జానపద కథలని మళ్ళీ చెప్పడంలో షీ ఈజ్ వెరీ ఫేమస్. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ లైక్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టైల్స్. అంటే చిల్డ్రన్స్కి చాలా ఇష్టం ఈ జానపద కథలు అంటే, విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. ఓకే, ఇవేంటి కొన్ని మనకు సందేశాత్మకంగా ఉంటాయి, కొన్ని అంటే మనకి ఎంటర్టైన్మెంట్ చేసే పరంగా వినోదాత్మకంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్ వాజ్ ఏ డార్క్ థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. సో ఈవినింగ్ టైంలో అంటే దట్టంగా మబ్బులు కమ్ముకొని ఉన్నాయన్నమాట. ద థండర్ రోడ్ and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit drops of rainfall. సో అంటే ఉరుములు మెరుపులతో వర్షం లైట్గా రైన్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉన్నాయన్నమాట. దెన్ ద lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. ఓకే, సో ఆ మెరుపులు ఉరుములతో రైనింగ్ స్టార్ట్ అయిందనమాట. అంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అయిపోయింది. యాన్ ఓల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రైన్ లుకింగ్ ఫర్ ఎ షెల్టర్. సో ఓల్డ్ టైగర్ అంటే ఒక అంటే ముసలి టైగర్ అనమాట. సో ఆ వర్షంలో అది షెల్టర్ కోసం పరిగెత్తుతూ ఉందన్నమాట. సో హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. సో అది ఆ టైగర్ అనేది బాగా తడిచిపోయి ఉంది, చాలా చలిలో ఉంది. సో దాని కేవ్ కూడా చాలా దూరంలో ఉందన్నమాట. వైల్ హర్రింగ్ టు హిస్ షెల్టర్ హీ వాజ్ అన్ ఓల్డ్ హట్. సో దాని షెల్టర్ని వెతుక్కునే క్రమంలో దానికి ఒక ఓల్డ్ హట్ కనిపిస్తుంది అనమాట. విత్ ఏ సై ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రాల్డ్ అండర్ ద థాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. సో అక్కడేంది, అమ్మాయి ఇప్పటికీ ఒక షెల్టర్ లాగా దొరికిందిలే అనేసి అక్కడ ఒక చిన్న హట్ లాగా కనిపించింది అనమాట. ఆ హట్లోకి చిన్నగా దూరింది అనమాట. సో ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రైన్ ఆల్ వాజ్ క్వైట్. సో అక్కడ ఓన్లీ వర్షం శబ్దం మాత్రమే వస్తుంది, రిమైనింగ్ అంతా సైలెంట్గా ఉందన్నమాట. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్, హౌఎవర్ హీ హియర్డ్ సమ్, అంటే అది పడుకునే ముందు అక్కడ కొంచెం ప్లేస్ చేసుకుని కూర్చుంది, ఇంకా పడుకుందాం అనేసరికి హీ హియర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఉమెన్. సో ఆ హట్లోంచి ఏదో గుంజినట్లుగా ఒక శబ్దం అనేది వినిపించింది అనమాట దానికి. అది దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్. ఒక ఉమెన్ వాయిస్ కూడా వినిపించింది అనమాట. ఓ హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈజ్ షిష్ కంప్లైండ్. సో ఆమె అనుకుంటుంది అనమాట, ఎంత భయంకరమైంది ఈ లీక్ అని అనుకుంటుంది అనమాట గట్టిగా. హౌ టెరిబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. నేను ఇంకా
ఈ టైగర్‌నైనా అంటే టైగర్ ఉన్నా గానీ అంత భయం ఉండకపోయేది గానీ, ఈ లీక్ కంటే టైగర్ కూడా అంత భయం ఉండేది కాదు. అంటే టైగర్ అన్నా కూడా అంత భయం ఉండేది కాదు. ఈ ఈ లీక్ అనేది చాలా డేంజరస్ అన్నట్టుగా ఆమె ఆమెలో ఆమె గొనుక్కుంటూ ఉందన్నమాట ఆ హట్‌లో. సో, ఇంకేంటి ఏ లీక్ ఏ లీక్ ద టైగర్ థాట్ లీకా అదేంటి అనేసి టైగర్ తనలో తను ఆలోచిస్తుందనమాట. వాట్ ఈజ్ ఎ లీక్? ఈ లీక్ ఏంటి? వాట్ ఈస్ దిస్ అనేసి ఇట్ ఈస్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. టైగర్ తనలో తను ఆలోచిస్తుంది. ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్. సో ఇది నాకంటే కూడా చాలా డేంజరస్ అట్టుంది, ఇంకా స్ట్రాంగ్ అట్టుంది అనేసి ద టైగర్ వాజ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. ద ఉమెన్ కుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ. అంటే ఉమెన్ అనుకుంటుంది ఏమని, నాకంటే కూడా లీక్కి చాలా భయపడుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగర్ దాన్ మీ అనేసి టైగర్ తనలో తను అనుకుంటుంది అనమాట. యామ్ ఐ నాట్ రైట్లీ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? అంటే నేను కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లాగా నేను కరెక్ట్గా పిలవట్లేను, అంటే నాకంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఇంకో యానిమల్ ఉందా అనేసి ఆ టైగర్ ఆలోచిస్తుంది అనమాట. ఆరెంట్ దే ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ? ఎవరు కూడా అంటే నాతో ఎవరు భయపడట్లేరా? ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ నో. సో ఇట్ ఈస్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. ఐ వండర్ వాట్ ఏ లుక్స్ లైక్. ఓకే, ఎలా ఉంటుంది అంటే ఈ లీక్ అనేది ఎలా ఉంటుందో అనేది ఆలోచిస్తుంది అనమాట. లీక్ అనేది కూడా అంటే నాకంటే కూడా స్ట్రాంగ్ ఎనిమల్ ఏమో అనేసి ఆలోచిస్తుంది. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ స్లీప్. సో కొంచెం సేపట్లోనే అది ఏంది బాగా టైర్డ్గా ఉంది కాబట్టి ఆ టైగర్ నిద్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. హీ వాజ్ సడన్లీ అవేకెన్డ్ బై అన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ ఇన్ హిజ్ ఇయర్. సో అది సడన్గా లేస్తుంది అనమాట. ఎందుకు లేస్తుంది? తన చెవి దగ్గర ఎవరో అరుస్తున్నారనమాట. చెవి దగ్గర గట్టిగా అరుస్తుంటే హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ వాల్ అపాన్ హిజ్ హెడ్ అండ్ షోల్డర్స్. సో అంటే వీప్ మీద గట్టిగా దెబ్బలు ఎవరో కొడుతున్నారు. వీప్ మీద, తన తల మీద, షోల్డర్స్ మీద ఎవరో గట్టిగా కొడుతున్నారు అనమాట. యూ హారిబుల్ బీస్ట్ అంటే నువ్వు అంటే యూ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ అంటే కోపంగా ఒకటే నువ్వు ఇక్కడున్నావా అనేసి అరుస్తుందనమాట. అరుస్తున్న వాయిస్లో వినిపిస్తుంది. హౌ డేర్ యూ రన్ అవే? నువ్వు అసలు ఎంత ధైర్యంగా బయటికి వచ్చినావేంది అనేసి అరుస్తుండనమాట అక్కడ. హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ. సో నిన్ను వెతకడానికి నేను అర్ధరాత్రి పూట రావాల్సి వచ్చింది. అసలు నువ్వు ఇట్లా రావడం బట్టి నేను అర్ధరాత్రి పూట రావాల్సి వచ్చింది నిన్ను వెతుక్కుంటూ. బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, నౌ గో హోమ్. సో నేను ఎప్పుడో కానీ నిన్ను చంపేస్తా అనేసి గట్టిగా అరుస్తుండు. నవ్ యూ గో హోమ్, కామ్గా ఇంటికి వెళ్ళు అనేసి అరుస్తూ ఉన్నాడు అనమాట. ద ఓల్డ్ టైగర్ షివర్డ్. ద ఓల్డ్ టైగర్, ముసలి టైగర్ వణికిపోతూ ఉందన్నమాట. దిస్ మస్ట్ బి ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హట్. సో ఇది తప్పనిసరిగా ఇది లీక్ యానిమల్ అయి ఉంటుంది. ఇది హట్ నుంచి బయటకు వచ్చింది. ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ. సో నేను తప్పకుండా అది ఏమైతే చెప్తుందో దాన్ని నేను తప్పకుండా చేయాలి, లేకపోతే అదర్వైజ్ ఇట్ వుడ్ బి కిల్ మీ. హీ ఈజ్ థింకింగ్ లైక్ దట్. సో టైగర్ ఈజ్ థింకింగ్ హిమ్సెల్ఫ్. అంటే తను ఏం చెప్పినా నేను వినాలి, లేకపోతే ఇప్పుడు నన్ను చంపేటట్టుంది అనేసి అదే తనలో తను అనుకుంటుంది అనమాట. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బీ బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఎ థిక్ రోప్. సో ఏంటి అది అనుకుంది కదా, ఇప్పుడు ఇతను ఏం చెప్పినా నేను వినాలి అని అనుకుంటుంది కాబట్టి అది ఏం చేసినా కానీ కామ్గా ఉందన్నమాట. అయితే తను తీసుకెళ్ళేసి దాన్ని ఒక రోప్ తోటి దాని నెక్ చుట్టూ కడుతున్నాడు అనమాట.
The mysterious creature then climbed into the tiger's back and pulled at the rope. Mysterious creature then climbed. సో ఆ క్రీచర్ అనేది తన వీప్ మీద ఎక్కింది. ఎక్కేసి ఆ రోప్ని లాక్కుంటూ వెళ్తుందనమాట. కమాన్ కమాన్ అంటే వెళ్ళు వెళ్ళు అని అంటుందన్నమాట. యూ షోన్ ఆల్రెడీ have a look on the picture. Here seen the picture very clearly. He sat up on the tiger and he started to he's telling to go on like that. Okay, head for home, shouted the voice. The tiger felt a sharp kick on his side. సో టైగర్కి వెనకాల గట్టిగా కొడుతూ ఉన్నాడు అనమాట. ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. సో టైగర్ చాలా భయపడిపోతుంది అనమాట. భయపడిపోయి ఆ డార్క్ ఫారెస్ట్లో వెళ్తూ ఉందన్నమాట ముందుకి. ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హర్. సో ఎటు వెళ్ళాలి అనేది అక్కడ తన మీద కూర్చున్న క్రీచర్ తనకు చెప్తూ ఉండనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇట్ స్కోల్డెడ్. ఆ టైంలో చెప్తూనే తనని స్కోల్డ్ కూడా చేస్తున్నాడు. స్కోల్డ్ అంటే తిడుతూ కూడా ఉన్నాడనమాట. కర్స్డ్ అండ్ కిక్డ్ ద పో టైగర్. సో దాన్ని బాగా తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఆ టైగర్ని చాలా ఇచ్చేస్తుండనమాట. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్మాల్ హట్ on the edge of the thick forest. So they stopped on the edge of the thick forest. So they stopped in front of a small house. ఒక చిన్న హట్ ముందల వాళ్ళు ఆగారనమాట. ఆగి ద క్రీచర్ climbed down from the tiger's back and bound him with an iron chain to the nearby tree. So that creature which was sat upon the tiger, he climbed down ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్. అంటే టైగర్ మీద నుంచి కిందికి దిగింది. ఆ క్రీచర్ దిగేసి ఏం చేస్తుండే దాన్ని ఒక ఐరన్ చైన్తో నియర్ బై ట్రీకి కడుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ద హట్. సో ఆయన హట్లోనికి వెళ్ళిపోతాడు అనమాట. దాన్ని అంటే ఒక చెట్టుకు కట్టేసి హీ వెంట్ ఇన్సైడ్ ద హట్. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. సో టైగర్ అనేది ఆ చైన్ నుంచి తను ఫ్రీ అంటే విడిపించుకోలేకపోతుంది. సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. సో అందుకోసం ఆ నైట్ మొత్తం అక్కడే పడుకోవాల్సి వచ్చింది అనమాట ఆ టైగర్. హూ వాజ్ దిస్ క్రీచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? లెట్స్ ఫైండ్ అవుట్. సో ఏంటి ఈ క్రీచర్ ఎవరు, ఎందుకు దీన్ని కట్టేసారు, ఏంటి అనేది లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఎవరో తెలుసుకుందాం అనమాట. ఆ టైగర్ మీద కూర్చుంది ఎవరు, టైగర్ని ఎందుకు తిడుతుంది, నెక్స్ట్ దాన్ని ఎందుకు కట్టేసింది ఏంటి అనేసి లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఎవరో చూద్దాం. నౌ సీ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే. అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం జరిగింది, ఎ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. సో ఆ పాటర్ అనే కుండలు చేసే అతను వ్యక్తి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యాడనమాట. హీ వాజ్ టైర్డ్ అండ్ థ్రస్టీ. సో అతను చాలా అలసిపోయి ఉన్నాడు, చాలా దప్పికగా ఉండనమాట. అంటే ఆయనకి చాలా దాహం వేస్తూ ఉందనమాట. హీ హ్యాడ్ ఆస్క్డ్ హిస్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్. సో ఆయన ఏంది వాళ్ళ వైఫ్కి ఒక వైన్ లాంటిది అడిగాడు అనమాట. అంటే నేను టైర్డ్గా ఉన్నాను, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, ఏదైనా అంటే కళ్ళు లాంటిది ఇవ్వు అనేసి అడుగుతున్నాడు అనమాట. ద మోర్ హీ డ్రాంక్, అంటే ఆయన చాలా ఎక్కువగా తాగాడనమాట. ద బెటర్ హీ ఫెల్ట్, అంటే ఎక్కువగా తాగితే నేను ఎక్కువగా పడుకోగలుగుతాను అని అనుకుంటాడనమాట. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. సో అక్కడేంటి, వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్, అంటే ఎక్కువగా కళ్ళు త్రాగేస్తే నేను అంటే అలసట అనేది నేను తగ్గిపోతుంది అనేసి ఆయన అనుకుంటాడనమాట. వెన్ ద స్టోమ్ బిగాన్ ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైడ్ అండర్ ద ట్రీ.
ఓకే. సో, అక్కడేంది సడెన్‌గా వర్షం వస్తుంటే తనకేంది సడెన్‌గా గుర్తుకొస్తదనమాట. ఏమని, అరే! నేను డాంకీని అక్కడ వదిలేసొచ్చాను గదా! అనేసి ఆ డాంకీని నేనక్కడ ట్రీ కింద కట్టేసొచ్చాను గదా! అనేసి తనకు గుర్తుకొస్తదనమాట. హీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైడ్ అండర్ ద ట్రీ. అంటే ట్రీ కింద కట్టేసి వచ్చాను కదా! అనేసి తనకు గుర్తొచ్చేసి వదిలేసి వచ్చాను గదా! అనేసి గుర్తొచ్చి హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హట్ టు టేక్ ద యానిమల్ ఇంటూ ద స్టేబుల్. సో, సో, ఆయనేంది దాన్ని దాన్ని తీసుకొని వద్దామనేసి ఆహ్, ఆహ్, అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. హట్ టు టేక్ ద యానిమల్, దాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. యూ కెన్ ఇమాజిన్ హిజ్ యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డాంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. సో, ఆయనేంది అక్కడికెళ్ళి అక్కడ పాకలోకి వెళ్ళి చూస్తే అక్కడ లేదు డాంకీ. డాంకీ లేదు అని అనుకోగానే తను అక్కడ చూడగానే లేదు అనుకోగానే తనకి చాలా కోపం వస్తదనమాట. యూ కెన్ ఇమాజిన్. అంటే ఇక్కడ కట్టేసిన డాంకీ లేదు అనేసి తనకి చాలా కోపం వస్తదనమాట. ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్. సో, ఓన్లీ అక్కడ ఏముంది, డాంకీ లేదు. దానికి కట్టేసిన చైన్ మాత్రమే ఉందనమాట. సో, మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇంటూ ద ఫారెస్ట్. సో, ఇది ఈ డాంకీ, నా స్టూపిడ్ డాంకీ ఇది తప్పకుండా ఫారెస్ట్‌లోకి పారిపోయినట్టుంది. హీ గ్రంబుల్డ్. అంటే తనలో తాను అనుకున్నాడు అనమాట. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. సో, అది నాకు దొరకాలి కానీ దానికి ఎట్లా కొడతానో చూడు అని అనుకుంటాడనమాట. దాన్ని ఫుల్ కొడతా అని అనుకుంటాడు. ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. సో, ద పాటర్ వాక్డ్ అంటే ఆ వర్షంలో మొత్తం తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఫారెస్ట్లోకి పాటర్. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫెన్ స్టంబల్డ్ ఓవర్ రూట్స్. సో, అదేంది ఆ చీకట్లో ఆ వర్షంలో నడుస్తూ ఉంటే తను విత్ ఈచ్ స్టెప్ ద పాటర్ ఫెల్ట్ యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ హిస్ డాంకీ. సో, ఈ చీకట్లో నేను నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఈ డాంకీ చేసిన పనికి. ఈ ఈ బురదలో నేను జారుతూ రావాల్సి వస్తుంది అనేసి స్టెప్ బై స్టెప్, అంటే అడుగు వేసుకుంటూ అడుగుకు తిట్టుకుంటూ వస్తున్నాడనమాట. అంటే చాలా హార్డ్గా వస్తున్నా నేను, ఈ వర్షంలో రావాల్సి వస్తుంది నాకు డంకీ చేసిన పనికి అనేసి ఆయన తిట్టుకుంటూ వస్తుండే అనమాట. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్ హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్. అది నాకు దొరకాలే కానీ దాన్ని ఇక తీసుకొచ్చి మళ్ళీ గట్టిగా కట్టేస్తాను ట్రీ కింద అనేసి అనుకుంటాడనమాట. అవర్స్ లేటర్ ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. సో, అట్లా వెతుకుతూ హీ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. సో, ఆ చీకట్లో తను ఆ ఓల్డ్ ఉమెన్ ఉన్న హట్కి రీచ్ అవుతాడనమాట. దేర్ హీ సా అన్ యానిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. సో, అక్కడ ఒక యానిమల్ పడుకున్నట్టుగా ఆయన ఐడెంటిఫై చేస్తాడనమాట ఆ చీకట్లో. దేర్ హీ షౌటెడ్. ఓ, ఇక్కడున్నావా అనేసి గట్టిగా అరుస్తాడనమాట. దేర్ హీ ఈజ్ ద స్టూపిడ్ యానిమల్, నువ్వు ఇక్కడున్నావా, స్టూపిడ్ యానిమల్ నువ్వు ఇక్కడ వచ్చినావా, అక్కడ కట్టేస్తే ఇక్కడికి వచ్చి పడుకున్నావా అనేసి అది గట్టిగా అరుస్తున్నాడు అనమాట. ద డ్రంకన్ పాటర్ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ద టైగర్. ద డ్రంకన్ ఫుల్గా తాగేసి ఉన్నాడు కాబట్టి హీ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ద టైగర్. అంటే టైగర్కి డాంకీకి డిఫరెన్స్ అనేది ఆయన తెలుసుకోలేకపోతాడు. వై బికాజ్ హీ డ్రంక్ అంటే ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు కాబట్టి హీ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద donkey and a tiger. He kicked and beat the sleeping tiger. He kicked and beat the sleeping tiger. He then jumped into the frightened animal's back. సో, దాన్ని గట్టిగా కొట్టేసి దాని వీపు మీద జంప్ చేసి ఎక్కుతాడనమాట. రోడ్ ఇట్ హోమ్, దాన్ని మళ్ళీ రైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ దెన్ టైడ్ ఇట్ అప్ విత్ ఏ ఐరన్ చైన్. దాన్ని వెంటనే మళ్ళీ ఐరన్ చైన్ తోటి గట్టిగా కడుతుండనమాట దాన్ని. సో, నెక్స్ట్ మార్నింగ్ ద విలేజర్స్ హూ పాస్డ్
The potter's house looked amazement at the tigers tied to the tree. సో నెక్స్ట్ మార్నింగ్ అంతా విలేజర్స్ మొత్తం చూస్తున్నారు అంటే ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నారనమాట. విచ్ వాజ్ టైడ్ టు ద ట్రీ. అంటే ఆ ట్రీకి కట్టేసిన ఆ టైగర్ని చూసి అందరూ ఎవ్రీ వన్ విలేజర్స్ ఆర్ సర్ప్రైజింగ్. సూన్ ద న్యూస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద విలేజ్ దట్ ద పాటర్ హ్యాడ్ కాట్ ఏ టైగర్ అండ్ టైడ్ ఇట్ టు ట్రీ ఇన్ హిజ్ యాడ్. సో ఆ వార్త అనేది విలేజర్స్కి మొత్తం అంటే విలేజ్ మొత్తం త్వరలోనే అందరికీ తెలిసిపోయింది అనమాట. ఏంటి ఆ పాటరు ఏంటి ఆ టైగర్ని పట్టుకొని తన క్యాంపస్లో తన గ్రౌండ్లో టై చేశాడు, చైన్తో టై చేశాడు అనేసి విలేజర్స్కి మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఆల్ ద విలేజర్స్ ప్రైజ్డ్ హిస్ కరేజ్. సో అందరూ విలేజర్స్ ఆయన యొక్క కరేజ్ ధైర్యాన్ని మెచ్చుకుంటారనమాట. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ ద గోట్స్ అండ్ బఫెలోస్. సో దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్. సో విలేజర్స్ మొత్తము తనకి థ్యాంక్స్ చెప్పారనమాట. ఎందుకంటే విలేజర్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద టైగర్. వై? బికాస్ ఇట్ ఈస్ eating their goats and buffaloes, many of their goats and buffaloes. So that is why villagers told them thanks to the potter. They had tried to catch him for many years but had failed. వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు టైగర్ని పట్టుకోవడానికి, బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. ఆఫ్ కోర్స్ the potter said that he had done nothing of the sort. సో ఆయనలో నేనేం చేశాను అనుకుంటున్నా అనమాట. He said that he did not only brought his donkey home. He said that he had only brought his donkey home. He did not understood how a donkey could change into a tiger. సో తనలో తను అనుకుంటున్నాను అనమాట, నేను డంకీని కదా తెచ్చాను, అది ఎట్లా చేంజ్ అయింది, డంకీ టైగర్ లాగా ఎలా చేంజ్ అయింది అనేసి తనలో తను అనుకుంటున్నాడు. వెన్ హీ సా ద టైగర్ హీ ఫెయింటెడ్. వెన్ హీ సా ద టైగర్, సో ఆయన ఏంది సడన్గా తన ఆ క్యాంపస్లో ఆ గ్రౌండ్లో టైగర్ని చూడగానే తనే ఫస్ట్ మూర్చపోయాడనమాట. ఫెయింటెడ్ మీన్స్ మూర్చపోయాడనమాట. ఎందుకంటే వై? బికాజ్ ఆయన తెచ్చినప్పుడు దాన్ని అంటే డాంకీ అని తెచ్చినప్పుడు తన యానిమల్ని తెచ్చినప్పుడు తను డాంకీ అని తెచ్చాడు. అంటే తను తాగి ఉన్న మైకంలో తనకి హీ డిడ్ నాట్ ఐడెంటిఫై డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ది టైగర్. అందుకోసమే తెచ్చి దాన్ని కట్టేశాడు. తెల్లారి లేచి చూసిన తర్వాత తనే అంటే సర్ప్రైజ్ అయిపోయి మూర్చపోయాడు అనమాట. అంటే ఇది నేను డంకిని కదా కట్టాను, ఇది టైగర్ లాగా ఎలా చేంజ్ అయింది అనేసి తనే మూర్చపోయాడు అనమాట. సో నో బడీ హవెవర్ బిలీవ్డ్ ద పాటర్స్ స్టోరీ. సో believed the potter's story. The villagers even praised him for being modest. అంటే తను అంత అంటే టెర్రిబుల్ యానిమల్ని తెచ్చి కూడా తను అంత మోడెస్ట్గా ఉన్నాడు, అంటే నిరాడంబరంగా ఉన్నాడు అనేసి ఎవ్రీ వన్ ఆర్ ప్రైజింగ్ ఇన్ హిజ్ విలేజ్. Soon the potter became famous. Everybody who met him called him the brave potter. సో ఆ విలేజ్లో తను ఫేమస్ అయిపోయాడనమాట. ఎవరు కలిసినా ఆ విలేజ్లో బ్రేవ్ పాటర్ అని తన్నే పిలుస్తూ ఉన్నారనమాట. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. ద సింపుల్ పాటర్, ఆ పాటర్ అనేది ఆయనకి అర్థం కాలేదు, నేను ఎలా ఫేమస్ అయ్యాను అనేది తనలో తనకు అర్థం కాలేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పాటర్స్ కంట్రీ అండ్ మచ్ స్ట్రాంగర్ నైబర్. సో ఇక్కడ ఏంటి, ఫ్యూ ఇయర్స్ లేటర్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఒక వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ పోటర్స్ కంట్రీకి ఇంకా దానికంటే ఎక్కువ స్ట్రాంగర్గా ఉన్న నైబర్ కంట్రీకి వార్ అనేది బిగిన్ అయింది, అంటే స్టార్ట్ అయిందనమాట. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ. సో
ఫైట్ అనేది వార్ అనేది స్టార్ట్ అవ్వగానే ఆ కింగ్ ఏం చేశాడు, చాలా పెద్ద లార్జ్ ఆర్మీని గ్యాదర్ చేసుకున్నాడు అనమాట. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ ద డిఫీట్. సో ఆయనకు అప్పుడు అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏంది, నేను అంటే నా కంట్రీని నేను నా ఈ ఆర్మీతో నేను సేవ్ చేయలేను అనేది తనకి కింగ్కి అర్థమవుతుంది. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిజ్ ఆర్మీ. సో ఒక అంటే స్ట్రాంగ్ లీడర్ కావాలి అనేసి ఆయన అనుకుంటాడు అనమాట. ఆర్మీకి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి అనేసి అనుకుంటాడు. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఏ బ్రేవ్ మ్యాన్, అంటే నేను అలాంటి బ్రేవ్ పర్సన్ని ఎక్కడ ఫైండ్ చేయగలుగుతాను అనేసి ఆయన ఆ కింగ్ అనుకుంటున్నాడు కూడా. ద కింగ్ హరీడ్లీ కాల్డ్ హిజ్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్డ్ దేర్ అడ్వైస్. సో ఆ కింగ్ ఏం చేశాడు, వాళ్ళ మినిస్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని మీటింగ్ కండక్ట్ చేసి, నాకు ఒక బ్రేవ్ పర్సన్ కావాలి, ఎందుకంటే ఆ వార్ని తట్టుకునేంత కెపాసిటీ ఉన్న హీరో అంటే కేపబుల్ ఉన్న లీడర్ కావాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. తన మినిస్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. వన్ ఆఫ్ ద మినిస్టర్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. సో అందులో వన్ ఆఫ్ ద మినిస్టర్, ఒక మినిస్టర్ ఈ బ్రేవ్ పాటర్ గురించి విని ఉన్నాడనమాట. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. సో రాజుగారు, నాకు ఒక అతను తెలుసు ఎవరైతే మన ఈ ఆర్మీని లీడ్ చేయగలుగుతారో అనేసి చెప్తాడనమాట. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ మెసెంజర్ టు ద పాటర్స్ హౌస్. ఆ పాటర్ గురించి చెప్తాడు తను, ఆ మినిస్టర్. అయితే వెంటనే కింగ్ ఇమీడియట్గా తన ఒక సర్వెంట్ని అక్కడికి పంపిస్తాడనమాట, పాటర్స్ హౌస్కి పంపిస్తాడు. వెన్ ద పాటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ. అయితే పాటర్ ఏంటి, ఆయన ఒక ఆర్మీకి జనరల్గా అపాయింట్ అయ్యిండు అనేది ఆయన రియలైజ్ అయ్యి హీ బికెమ్ ఫ్రైటెండ్, వెంటనే భయపడిపోతాడు అనమాట. ఏంటి, నేను వచ్చేసి ఆర్మీకి నేను జనరల్గా చేయడం ఏంది అనేసి హీ ఫ్రైటెండ్, చాలా భయపడిపోతాడు పాటర్. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే. సో కింగ్ ఆర్డర్ చేస్తాడనమాట, నెక్స్ట్ డే ప్యాలెస్కి వెళ్ళిపో అనేసి ఆర్డర్ చేస్తాడనమాట. హౌ కుడ్ హీ ఎలాగ వెళ్తాడు, ఈయనకేం తెలియదు కదా. సో ద పూర్ ఇగ్నోరెంట్ పాటర్ బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. ద ఇగ్నోరెంట్ అంటే సో ఇక్కడ ఏంటి, అసలు ఏం తెలియని పాటర్ ఎలాగా నేను ఆర్మీకి జనరల్గా ఎలా ఉండగలుగుతాను అనేసి హీఈస్ అంటే భయపడిపోతున్నాడు అనమాట. హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఏ స్వర్డ్, అంటే ఇంతకుముందు ఎప్పుడు కత్తి పట్టలేదు. నార్ హ్యాడ్ హీ ఎవర్ రైడన్ ఏ హార్స్, ఎప్పుడు కత్తి పట్టలేదు, ఎప్పుడు కూడా హార్స్ రైడింగ్ చేయలేదు. అలాంటి నేను ఆర్మీకి జనరల్గా ఎలా చేయగలుగుతాను అనేసి హీ ఈజ్ థింకింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఈజ్ ఫ్రైటనింగ్ హిమ్సెల్ఫ్. ఓ ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ. ఈ డాంకీ చేసిన పని వల్ల నేను చచ్చేటట్టున్నా ఇప్పుడు. గ్రోన్డ్ ద పాటర్ టు హిజ్ వైఫ్, అంటే ఆ వైఫ్కి చెప్తున్నాడు, ఈ డాంకీ వల్ల నేను చచ్చే టైం వచ్చింది కదా. హీ వాజ్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. సో డాంకీనే మనకి ఇంత పెద్ద ట్రబుల్ని తీసుకొచ్చింది అనేసి ఆ వైఫ్ తోటి చెప్తూ ఉన్నాడు అనమాట బాధతో. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్. సో ద నెక్స్ట్ డే అంటే ద వెరీ నెక్స్ట్ డే వెళ్ళాడు. హీ వెంట్ టు ద ప్యాలెస్. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్, అంటే అక్కడికి వెళ్తాడనమాట. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు ఏ బ్యాటిల్ ద నెక్స్ట్ డే. సో ద కింగ్ చాలా సంతోషిస్తాడనమాట. సంతోషించి అతన్ని ఆర్డర్ వేస్తాడనమాట, ఏంటి ఆర్మీని లీడ్ చెయ్యి అనేసి
అంటే ఆర్మీని లీడ్ చేయి, యుద్ధం చేయడానికి వాళ్ళకి ఒక మంచి ఏమంటారు, ఒక ట్రైనింగ్ ఇవ్వు అనేసి ఆర్డర్ చేస్తాడనమాట రాజు ఆ పాటర్కి. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. సో ఎనిమీస్, మన శత్రువులు చాలా దూరంలో లేరు. ఏ స్ప్లెండెడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిస్ వైఫ్. అంటే ఒక మంచి హౌస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట పాటర్కి వాళ్ళ వైఫ్కి. ద హార్స్ ద హార్స్ విచ్ కుడ్ క్యారీ హిమ్ ఇన్ టు ఏ battle was ready in the stable. So the horse which could carry him into a battle ready to stable. సో ఆ హార్స్ రెడీగా ఉంది, తన్ని ఎక్కడైతే యుద్ధం వార్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందో అక్కడికి తీసుకెళ్ళడానికి అది చాలా రెడీగా ఉంది అక్కడ, అంటే హార్స్ రెడీగా ఉంది అని చెప్తాడనమాట. దట్ నైట్ దట్ పోటర్ కుడ్ నాట్ స్లీప్. ఆ రోజు రాత్రి మొత్తం నిద్రపోలేదనమాట. నేనేంటి రైడ్ చేయడం ఏంటి, ఆర్మీని నడిపించడం ఏంటి, యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా చేయడం ఏంటి, నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి హీఈస్ థింకింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీఈస్ ఫ్రైటెండ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ డిడ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఆల్ దట్ నైట్. He was nervous and worried because he did not know how to ride horse. So he was worrying. నర్వస్ అయ్యాడు, చాలా వర్రీ అయ్యాడు. వై? బికాజ్ హీ డోంట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. ఆయనకి హార్స్ రైడింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో దట్ ఈస్ వై హీ ఈజ్ వర్రీయింగ్ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్, నేను ఒకవేళ కింద పడిపోతే ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ. ఎవ్రీబడి విల్ లాఫ్. నేను ఒకవేళ గుర్రం ఎక్కబోయి కింద పడ్డాను అనుకో, అందరు నా వైపు చూసి నవ్వుతారు అనేసి అనుకున్నాడు అనమాట. ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. నేను అంటే ఈరోజు ఎలాగైనా నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే లేవాలి, త్వరగా లేచి నేను ప్రాక్టీస్ చేయాలి, హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటాడు అనమాట. At dawn the potter woke up his wife and they went to the stable. సో వాళ్ళేంటి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే తెల్లవారగానే లేస్తారు వాళ్ళ వైఫ్, పోటర్ ఇద్దరు వెళ్ళేసి ఆ పాకలోకి వెళ్తారు, గుర్రమన్న పాకలోకి వెళ్ళి దే సా ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. సో అక్కడేంటి, ఒక బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్లో ఉన్న హార్స్ వాళ్ళ న్యూ మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉందనేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఓ హౌ టాల్ హీ ఈజ్, వామ్మో ఇదేంది ఇంత పొడుగా ఉంది ఏంది అనేసి అనుకుంటాడు అనమాట. సైడ్ ద పాటర్ అనుకుంటాడు, ఐ షెల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఇన్ టు హిస్ బ్యాక్. అంటే నేను అసలు ఎప్పుడు దీని మీద ఎక్కలేకపోతా, అసలు ఇంత పొడవుగా ఉంది ఏందిరా బాబు, నేను అసలు దీని మీద ఎక్కగలుగుతానా అని అనుకుంటాడు అనమాట తనలో తను. Put this bench inside him, said the wife, and use it as a step. సో నాకు ఒక బెంచ్ని తీసుకురావా, నేను అది ఎక్కుతా అనేసి వాళ్ళ వైఫ్కి చెప్తాడనమాట. ఓకే. ఈవెన్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పోటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఇన్ టు ద హార్స్ బ్యాక్. సో ఆ బెంచ్ వేసిన తర్వాత కూడా ఆ పాటర్ అంటే గుర్రాన్ని అంటే హార్స్ని ఎక్కలేకపోతున్నాడు అనమాట. వెన్ హీ వాజ్ ఫైనల్లీ సీటెడ్, సరే ఎలాలో కష్టాలు పడి ఎక్కుతాడనమాట. హీ ఫౌండ్ దట్ ద సాడిల్ వాజ్ వెరీ స్లీపరీ. అంటే వాటికి కట్టిన అవన్నీ జారిపోయేటట్టు ఉన్నాయన్నమాట. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్ట్రిప్స్ డియర్ వైఫ్. అంటే నాకు అన్ని చోట్ల కట్లు కడతా ఉండు అనేసి చెప్తాడనమాట. సెట్ ద పాటర్, అదర్వైజ్ ఐ షల్ సర్టైన్లీ ఫాల్ ఆఫ్. లేకపోతే నువ్వు గట్టిగా కట్టకపోతే నేను తప్పకుండా కింద పడిపోతాను అనేసి చెప్తాడనమాట. హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్ట్రిప్స్. She then passed the rope underneath the horse and tied the stirrups together.
She also passes a length rope around the potter's waist and tied him that saddle. సో వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, ప్రతి చోట కూడా నడుముకి, కాళ్ళకి, చేతులకి ప్రతి చోట కూడా రోప్స్ తోటి గట్టిగా కట్టేస్తుంది అనమాట. హార్స్కి తనకి కట్టేస్తూ టై చేస్తూ ఉందన్నమాట. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిస్ నెక్. నా హ్యాండ్స్ కూడా తన నెక్కి కట్టేసే అని అడుగుతుండ అనమాట వాళ్ళ వైఫ్కి. మీన్ వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్ హిస్ హోస్ ఆన్ ద గ్రౌండ్. అక్కడేంది, ఇది ఇన్నిసార్లు కడుతూ ఉంటే ఆ హార్స్ అనేది తన పేషెన్సీని అంటే సహనం కోల్పోతుంది అనమాట. పేషెన్సీని కోల్పోయి when the potter's wife tried to పాస్ అనదర్ రోప్ అరౌండ్ హిట్స్ నెక్, అంటే ఆ నెక్కి ఇంకో రోపు కట్టబోతుంటే ద హార్స్ సడన్లీ జంప్ ఫ్రీ. ద హార్స్ గట్టిగా అంటే జంప్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ ఈజ్ హార్స్ వాజ్ ఫీలింగ్ అంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వెంటనే జంప్ అంటే దాన్ని విదిలించుకోవడానికి ట్రై చేస్తే జంప్ చేస్తుంది అనమాట. ఇట్ గలాప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ with the potter hanging like a sack of rice and its back. సో అది జంప్ చేయగానే ఈయన ఏంది ఒక బస్తాలాగా అట్లా అంటే అట్లా జారి పడిపోయినట్లుగా కనిపిస్తుంది అనమాట ఈ పాటర్ తన వీపు మీద. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ అట్ ద గ్రౌండ్. The potter held tightly to the horse's neck and played to all the guards to save his life. సో ఆ పాటర్ ఏంటి, అది హార్స్ స్టార్ట్ అయింది రన్ చేయడం. అప్పుడు ఆ పాటర్ తనలో తను ప్రే చేసుకుంటున్నాడు, దేవుడా నా లైఫ్ కాపాడు, నన్ను కాపాడు అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఆఫ్టర్ గొలాపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్ ద హార్స్ crashed through the city gates and raced across the open fields. ఇది రన్ చేస్తూనే ఉందన్నమాట. అది చాలా రన్ చేస్తుంది, సిటీలోంచి వెళ్ళిపోతుంది, ఫీల్డ్లోంచి వెళ్ళిపోతుంది, చాలా వేగంగా పరిగెత్తుతూ ఉందన్నమాట. ఇట్ లీప్డ్ ఓవర్ ద ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్ అండ్ బిగాన్ టు హియర్డ్ ఫర్ ఎనిమీస్ క్యాంప్. సో ఆ ఎనిమీ క్యాంప్లోకి చాలా ఫాస్ట్గా రన్ చేస్తూ వెళ్ళిపోతుంది. When the potter realized where they were going, he tried harder than ever to stop the horse. So the potter దీన్ని అసలు ఎవరు ఆపలేము అన్నట్టుగా ఆ పాటర్ అనుకుంటూ ఉన్నాడు అనమాట. He pulled wildly on the reins, but it was no use, the horse galloped. సో అది ఆయన ఎంత ట్రై చేస్తాడనమాట, ఆ హార్స్ని ఆప్ చేయడానికి ఎంత ట్రై చేస్తాడు కాబట్టి ఇట్ వోంట్ బి పాసిబుల్ టు హిమ్, వుడెంట్ బి పాసిబుల్ టు హిమ్. వెన్ దే పాస్డ్ ఏ యంగ్ ట్రీ, ఒక ట్రీని కూడా పట్టుకుంటారు, తను ఆఫ్ చేసుకుందాం, హార్స్ని స్టాప్ చేద్దాం అనేసి పట్టుకున్నప్పుడు ద పాటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్. ఆ పట్టుకున్నప్పుడు ఆ చెట్టు లేసి వచ్చేస్తుంది, కానీ ఆ హార్స్ మాత్రం ఆగదనమాట. తన చేతిలో ఒక చెట్టు ఉంది కూడా, చూడండి ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడవచ్చు అనమాట. అంటే దాన్ని స్టాప్ చేసే క్రమంలో ఆ చెట్టును గట్టిగా పట్టుకున్నా కానీ అది వేగంగా పరిగెత్తడం వల్ల ఆ చెట్టు కూడా అప్రూట్ అయిపోయింది, అంటే వేళ్ళతో సహా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ దెన్ వెన్ దే పాస్డ్ ది యంగ్ ట్రీ బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. హార్స్ స్టాప్ అవ్వలేదన్నమాట. ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ద గ్రౌండ్. ఆ ట్రీనే వచ్చేసింది గ్రౌండ్లోంచి, అంటే ట్రీని కూడా బయటికి వచ్చేంత స్ట్రాంగ్గా అది పరిగెత్తుతూ ఉందన్నమాట. The sentry from the enemy camp saw a sentry from the enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in the other. ఓకే అక్కడేంటి,
అక్కడ కావలిగా ఉండే అతను చూస్తాడనమాట. అక్కడ కావలిగా ఉండే అతను, అమ్మ ఈ పాటర్ వస్తున్నాడు. పాటర్ ఏంటి తన చేతిలో ఒక ట్రీని కూడా గట్టిగా పట్టుకొని వస్తున్నాడనమాట. దట్ దట్ మస్ట్ బి ఎ జనరల్ హూ క్యాప్చర్డ్ ఏ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్. సో ఆయన అప్పుడు అనుకుంటాడనమాట, ఓహో ఈయన అప్పుడు ఆ టైగర్ని పట్టుకున్నాడుగా, అంత బ్రేవ్ పర్సన్ అయి ఉంటాడు. అందుకోసమే ఆ కింగ్ అతన్ని అపాయింట్ చేశాడు ఆర్మీలాగా. హీ థాట్ నవ్ హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ రూట్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఆ పెద్ద చెట్టును కూడా ఒక హ్యాండ్ తోటే దాన్ని పెకిలించేసి తీసుకొస్తున్నాడు, అంత కోపంగా వస్తున్నాడు అనేసి అక్కడ కావలి చేసేవాడు అంటే అంటే కాపలా కాస్తున్నాడు, చూస్తున్నాడు అనమాట. చూసి హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీ ఈజ్ ఏ జాయింట్. వామ్మ ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఆయన దయ్యం. చూడు అంత పెద్ద చెట్టునే ఒక చేత్తో అంటే పెకిలించుకొని వస్తున్నాడు. రన్ రన్ సేవ్ యువర్ సెల్ఫ్స్ అంటే అంత పరిగెత్తండి పరిగెత్తండి, మీ మీ లైఫ్స్ని మీరు కాపాడుకోండి. సేవ్ యువర్ సెల్ఫ్స్ అంటే మీ లైఫ్స్ని మీరు కాపాడుకోండి అనేసి చెప్తుండనమాట. ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమ్మింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఏ లార్జ్ ఆర్మీ. సో ఓకే, ద ఫేమస్ టైగర్ జనరల్, ఆ టైగర్ని అప్పుడు పట్టుకున్నాడు కదా, ఆయన వస్తున్నాడు లార్జ్ ఆర్మీతో అటాక్ చేయడానికి వస్తున్నాడు. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ జాయింట్. ఆయనకేంది ఒక భూతానికి దయానికి ఉన్నంత బలం ఉంది. హీ హ్యాస్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ వన్ హ్యాండ్. ఆయన ఏంటి ఆ పెద్ద ట్రీని కూడా వన్ హ్యాండ్తో పెకిలించుకొని అంత తీసుకొస్తున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ద ఫ్రైట్ అండ్ సోల్డర్డ్ ఫ్లెడ్. భయపడిపోయారనమాట ఆ సోల్జర్స్, అక్కడ వార్కి సిద్ధంగా ఉన్న సోల్జర్స్ మొత్తం భయపడిపోయి దేర్ కింగ్ వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ టెంట్. దేర్ కింగ్ వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ టెంట్. హర్రీడ్లీ హీ రోట్ ఎ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్ అండ్ అపాలజింగ్ ఫర్ అటాకింగ్ ద కంట్రీ. సో అక్కడ కాపలి చేసేవాడు చెప్తాడనమాట, అప్పుడు ఆ టైగర్ని పట్టుకున్న తను వస్తున్నాడు, ఆయన ఏంది ఒక చేతితోటే ఆ చెట్టుని పెకిలించుకొని, ఆయనకేంది ఆయన మనిషి కాదు, ఒక దయ్యం భూతం, అంత అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనేసి ఆయన చెప్తూ ఉంటే అక్కడ ఉన్న తను చాలా భయపడిపోతాడనమాట. అక్కడ టెంట్ వేసుకొని కాపలా కాస్తున్న ఆయన కింగ్ భయపడిపోయి హీ రోట్ ఎ లెటర్ అపాలజైజింగ్ లెటర్ రాసేసి హీ లెఫ్ట్ హిజ్ లెటర్ ఇన్ ద టెంట్. అంటే వాట్ హీ రోట్ ఇన్ దట్ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్ అండ్ అపాలజైజింగ్ అంటే బెగ్గింగ్ ఫర్ పీస్ అంటే నేను ఇప్పుడు అంటే నేను వార్ చేయను నేను అనేసి ఆయన రాసి అక్కడ లెటర్ ఆ హట్లో ఆ టెంట్లో పెట్టేసి హీ లెఫ్ట్ ద లెటర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. దెన్ హీ జంప్డ్ ఆన్ హిజ్ హార్స్ అండ్ ఫాలోడ్ హిజ్ సోల్జర్స్. ఆ సోల్జర్స్తో పాటే ఆయన కూడా వెళ్ళిపోతాడనమాట. వెన్ ద పోటర్స్ బ్రౌన్ హార్స్ రీచ్డ్ ద డెజర్టెడ్ క్యాంప్ స్టాప్డ్. సో ఆ హార్స్ అనేది అక్కడ ఆ క్యాంప్లోకి వచ్చి స్టాప్ అయిపోతుంది అనమాట. విత్ షేకింగ్ హ్యాండ్స్ ద పోటర్ అన్టైడ్ హిజ్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. ఓకే, పోటర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, చిన్నగా వణుకుతూ తన్ను అన్టైడ్ చేసుకుంటాడు, హార్స్ నుంచి అన్టైడ్ చేసుకొని ఫాల్ టు ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీద పడిపోతాడనమాట. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంప్టీ. సో అక్కడ చూస్తాడనమాట, చుట్టూ చూస్తే అక్కడ క్యాంప్లో ఎవరు లేరనమాట, ఎంప్టీగా ఉంది. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. సో ఆ కింగ్ టెంట్లో ఒక లెటర్ని ఫౌండ్ చేస్తాడనమాట, చూస్తాడు, గుర్తుపడతాడు, అక్కడ ఒక లెటర్ అనేది దొరుకుతుంది అనమాట. ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిజ్ ప్యాకెట్. సో ఆ లెటర్ చూడగానే తనకి పజిల్ అయిపోతుంది, ఏంటి లెటరు,
అంత పెద్ద కింగ్ నాతోటి భయపడిపోయి ఈ లెటర్ రాశాడా అనేసి ఆయనకే ఒక సర్ప్రైజింగ్గా తనలో తనే ఇదైపోతాడనమాట. పజిల్డ్, తనకి ఇక అది పజిల్ లాగా అయిపోయిందనమాట. ఏంటిది అనేసి తనకి అర్థం కాకుండా ఉందనమాట. సరే ఆ లెటర్ని ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయి హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గేవ్ హర్ లెటర్. సో ఆ వైఫ్కి వెళ్ళేసి ఆ లెటర్ని ఇస్తాడనమాట. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ రైడ్ హార్స్ అగైన్. నేను ఎప్పుడు లైఫ్లో మళ్ళీ హార్స్ రైడ్ చేయను అనేసి అంటాడు వాళ్ళ వైఫ్ తోటి. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ఎనిమీస్ హ్యాస్ రన్ అవే. ఈ లెటర్ తీసుకెళ్ళి కింగ్కి ఇవ్వు అండ్ ఏమని చెప్పు, అక్కడ నుంచి ఎనిమీస్ అందరూ వెళ్ళిపోయారని చెప్పు, పరిగెత్తిపోయారు, పారిపోయారని చెప్పేసి. ఐఎమ్ గోయింగ్ టు బెడ్, నేను వెళ్ళి పడుకుంటాను. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ ద లెటర్. సో వాళ్ళ వైఫ్ ప్యాలెస్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ లెటర్ తీసుకొని. వెన్ ద కింగ్ రీడ్ ద లెటర్, కింగ్ లెటర్ని రీడ్ చేయగానే హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిజ్ న్యూ జనరల్. సో వాళ్ళ యొక్క న్యూ జనరల్కి ఆయన చాలా అంటే సంతోషపడిపోతాడనమాట. ప్రైజ్ అంటే అప్రిసియేట్ చేస్తాడు. హీ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. సో మీ హస్బెండ్ ఎక్కడున్నాడు అనేసి అడుగుతాడు అనమాట. మై హస్బెండ్ ఈజ్ టైర్డ్, అంటే నా హస్బెండ్ చాలా అలసిపోయి ఉన్నాడు రాజుగారు అనేసి చెప్పి. ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్, ఆయన పడుకొని ఉన్నాడు. ఆన్సర్ ద రెస్పెక్ట్ఫుల్లీ, అంటే రెస్పెక్ట్ఫుల్గా తను ఆన్సర్ చేస్తూ ఉందన్నమాట. అయితే నెక్స్ట్ లెట్స్ హిమ్ రెస్ట్ టుడే. సో ఆయన రాజు అంటున్నాడు, సరే ఇవాళ ఆయనని రెస్ట్ తీసుకొని టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్. సో తన యొక్క బహుమతిని తీసుకోవడానికి రేపు రమ్మని చెప్పమ్మా అనేసి చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ద పోటర్ వెంట్ టు ద టైగర్స్ ప్యాలెస్. నెక్స్ట్ మార్నింగ్ టైగర్స్ ప్యాలెస్కి వెళ్తాడనమాట. ఎవరు? పోటర్. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్డ్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. ఆయన ఏంది ఆ బ్రౌన్ హార్స్ని అక్కడే వదిలేసి వాళ్ళ వైఫ్ అతని వైఫ్తో తను నడుచుకుంటూ ప్యాలెస్కి వెళ్తాడనమాట. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. దే హ్యాడ్ ఆల్ హియర్డ్ అబౌట్ హిజ్ బ్రేవ్ యాక్షన్. సో స్ట్రీట్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్, అంటే అక్కడ ఉన్న విలేజర్స్ మొత్తము చాలా సంతోషంగా తన వైపే చూస్తూ ఉన్నారనమాట. దే హ్యాడ్ హియర్డ్ అబౌట్ హిజ్ బ్రేవ్ యాక్షన్, అంటే అందరూ ఆయన చేసిన ధైర్యానికి మెచ్చుకుంటూ ఉన్నారనమాట, చాలా సంతోషంగా ఉన్నారనమాట. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్, దే సెడ్ టు ఈచ్ అదర్. ఆయన చూడండి ఎంత హంబుల్గా, అంటే ఎంత వినయంగా ఉన్నాడు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ ద హార్స్ బట్ హీ ఈజ్ వాకింగ్ లైక్ అన్ ఆర్డినరీ మ్యాన్. సో వేరే పర్సన్ అయితే హార్స్ మీద వచ్చేవాడు, కానీ తను నడుచుకుంటూనే వస్తున్నాడు అని అంటున్నాడు అనమాట. హీ ఈజ్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఆయన నిజంగా బ్రేవ్ పర్సన్ ఆయన చూడండి అనేసి అంటాడు అనమాట. ద కింగ్ రివార్డెడ్ ద పోటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. సో రాజుగారు తనకి ఎంతో రివార్డ్ ఇస్తాడు, ఎంతో బహుమతి ఇస్తాడనమాట. ఆయనకి ఎప్పుడు కూడా మళ్ళీ లైఫ్లో తనకి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా అంత అమౌంట్ అనేది, అంత వెల్త్ అనేది ఇస్తాడనమాట. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ పోటర్ నెవర్ రోడ్ అ హార్స్ అగైన్. సో కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ పోటర్ నెవర్ రోడ్ హార్స్ అగైన్. సో ఆ పోటర్ మళ్ళీ ఎప్పుడు కూడా హార్స్ని రైడ్ చేయలేదన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫన్నీ స్టోరీ ఫ్రమ్ ద సెకండ్ యూనిట్ సి రీడింగ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్.